హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనం మంచి గ్రేవీతో నోరూరించే ఫిష్ కర్రీ చేయబోతున్నాం. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఫిష్ ముక్కలు విరగకుండా గ్రేవీ చాలా రుచిగా వస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో మెంతులు, ధనియాలు వేసి తక్కువ మంట పైన కాసేపు వేయించుకుందాం. తర్వాత జీలకర్ర, గసగసాలు కూడా వేసి మంచిగా సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా. ఫ్రెండ్స్, ఈ ఫిష్ కర్రీకి నేను లవంగాలు, మిరియాలు లేదా ఇతర గరం మసాలా వేయటం లేదు. మెంతులు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు చేసే అద్భుతమైన రుచి, మంచి గ్రేవీ ఇస్తుంది. కాబట్టి ఇదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు చింతపండుని కొద్దిసేపు నానబెట్టి దాని రసం తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే 2 ఉల్లిపాయల ముక్కలు కట్ చేసి సిద్ధంగా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. రంగు మారే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడే మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే స్వప్నాస్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు 3 స్పూన్స్ కారం, రుచికి సరిపడ ఉప్పు వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా నుంచి మంచి సువాసన వచ్చిన వరకు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి ప్యాన్లో. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని చూడండి ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా మెల్లగా కలుపుకోవాలండి స్పూన్తోని. మరీ గట్టిగా కలపకూడదు, ఫిష్ ముక్కలు విరిగిపోతాయి. ఇలా మధ్య మధ్యలో స్పూన్ పెట్టేసి ఇలా కలపాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మూత పెట్టి మరిగించుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా. ఇలా ఒక్కసారి ప్యాన్ని ఇలా కదుపుకుంటే సరిపోతుంది. గ్రేవీ చిక్కగా మారి నూనె పైకి తేలిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కటి గ్రేవీతో నోరూరించే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి వచ్చేసి ఇలా మంచి గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మంచిగా ఇలా కలుపుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం స్వప్నాస్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.